వందే మాతరం విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటోంది కాంగ్రెస్. జాతీయ గేయంలోని తొలి 2 చరణాలు మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేసింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు 543కే పరిమితం చేయాలని, ఆ సీట్లలోనే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు విద్యారంగంలో ప్రత్యామ్నాయ విధానానికి రూపకల్పన చేయాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. అయోధ్య రామమందిర విరాళాల చోరీ అంశంపై గ్రామస్థాయి వరకు ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో రాజకీయ, విద్యా, సంస్థాగత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యక్ష ఆందోళనకు ఎలా సిద్ధమవుతున్నారు, ప్రజల్ని మరింత చేరువయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యూహాలను అమలు చేయనున్నారు, ఈ కథనంలో చూద్దాం. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా సోనియా గాంధీ, అంబికా సోని, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ గేయం, విద్యా విధానం, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య, మహిళా రిజర్వేషన్లపై విస్తృతంగా చర్చించారు. అయోధ్య విరాళాల అంశం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం వరకు అనేక అంశాలపై లోతుగా విశ్లేషించారు. సిడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సిడబ్ల్యూసీ మీటింగ్లో వందే మాతరం అంశంపై ప్రధానంగా చర్చించారు. జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ నుంచి వస్తున్న విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సింది ఏమీ లేదన్నది హస్తం పార్టీ వాదన. 1937లో మహాత్మా గాంధీ, నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానమే తమకు ప్రామాణికమని స్పష్టం చేసింది. దాని ప్రకారం వందే మాతరంలోని మొదటి 2 చరణాలని ఆలపించాలని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని ప్రకటించింది. అంతే, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వాదోపవాదాన్ని, దాని చారిత్రక తీర్మానంతో ఎదుర్కొనే వ్యూహాన్ని కాంగ్రెస్ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయం వేదికగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ పైన సిడబ్ల్యూసీ కీలక వైఖరి ప్రకటించింది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 నియోజకవర్గాల సంఖ్యని మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేసింది. సీట్ల సంఖ్యను పెంచకుండా వాటిలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొంది. ఈ విషయంలో తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. జనాభా ప్రాతిపదికన భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకున్న ఈ వైఖరి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యారంగాన్ని కూడా కాంగ్రెస్ తన రాజకీయ కార్యాచరణలో ప్రధాన అంశంగా తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానాన్ని విమర్శిస్తున్న పార్టీ కేవలం వ్యతిరేకతకి పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ నమూనాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విద్యారంగ పునర్నిర్మాణానికి నిర్మాణాత్మక ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మేరకు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెల రోజుల గడువు నిర్దేశించారు. అంటే జాతీయ విద్యా విధానం పై విమర్శలతో పాటు తాము ప్రతిపాదించే ప్రత్యామ్నాయం ఏమిటో రాష్ట్రాల పాలన ద్వారా చూపించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. పరీక్షల నిర్వహణ, పేపర్ లీక్ల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా జాతీయ స్థాయి ఉద్యమంగా మలచాలని సిడబ్ల్యూసీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ప్రారంభించిన ఛాత్రోం కీ గూంజ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 800 నగరాలకు విస్తరించనున్నారు. ఎంపిక చేసిన కొన్ని కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొననున్నారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న పరీక్షల నిర్వహణ సమస్యలను క్షేత్రస్థాయి రాజకీయ అంశంగా మార్చి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.
ఇక అయోధ్య రామ మందిర విరాళాల చోరీ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇది కేవలం ఆర్థిక అవకతవకలకు సంబంధించిన వ్యవహారం కాదని, ప్రజల విశ్వాసాలు, భావోద్వేగాలతో ముడిపడిన తీవ్రమైన అంశమని సిడబ్ల్యూసీ పేర్కొంది. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. అయోధ్య అంశంపై ఇప్పటి వరకు రక్షణాత్మకంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు విరాళాల వ్యవహారాన్ని కేంద్రంగా చేసుకుని బీజేపీని ప్రశ్నించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ నిర్ణయం సూచిస్తోంది. ఉత్తరాఖండ్లో జరిగిన మరో ఘటనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సమావేశం జరిగిన వేదికను బీజేపీ నాయకులు శుద్ధి చేయడాన్ని సిడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంఘటన సృజన్ అభియాన్ను అక్టోబర్ 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ 3 దిశల్లో తన కార్యాచరణను స్పష్టం చేసింది. వందే మాతరం, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల్లో తన రాజకీయ వైఖరిని చారిత్రక తీర్మానాలు, రాష్ట్రాల అభిప్రాయాలతో అనుసంధానించింది. విద్యా పరీక్షలు, అయోధ్య విరాళాల అంశాల్లో క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. అదే సమయంలో పార్టీ యంత్రాంగాన్ని బూత్ స్థాయి వరకు పటిష్టం చేసేందుకు గడువు పెట్టుకుంది. తీర్మానాల నుంచి ఉద్యమాల వరకు, విద్యాపరమైన ప్రత్యామ్నాయం నుంచి సంస్థాగత పునర్నిర్మాణం వరకు రాబోయే రాజకీయ పోరాటానికి పార్టీ యంత్రాంగం సిద్ధం చేసే ప్రయత్నమే ఈ సిడబ్ల్యూసీ భేటీలో ప్రధానంగా కనిపిస్తోంది.